హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియోలో అల్లం మురబ్బాను స్వీట్ షాప్లో లాగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మనకి ఎప్పుడైనా దగ్గు, జలుబు, కఫం అలాంటివి ఉన్నప్పుడు రోజుకు ఒక పీస్ తింటే చాలండి, మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. ఈ అల్లం మురబ్బాను ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నామంటే 6 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. వీడియోను లాస్ట్ వరకు చూసేసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ముందుగా అల్లాన్ని వాష్ చేసేసుకొని దాని పైన ఉన్న తొక్కని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ పీసెస్ని మిక్సీ జార్లోనికి వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగైతే మనం మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా ఇలా మెత్తని పేస్ట్ లాగైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని మెజరింగ్ కప్లోనికి తీసుకుంటున్నానండి. ఇలా మెజర్మెంట్ చేసుకోవడం వల్ల మనకి ఇందులోనికి బెల్లాన్ని కానీ చక్కెరని కానీ ఎంత యాడ్ చేయాలో ఈజీగా అర్థమైపోతుంది. 1/2 కప్ అల్లం అయితే వచ్చేసింది. ఆ తర్వాత గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులోనికి 1 కప్ బెల్లం, 1 కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు షుగర్ ఇష్టం లేకపోతే 2 కప్పుల బెల్లాన్ని కానీ, అలాగే బెల్లం ఇష్టం లేకపోతే 2 కప్పుల షుగర్ని కానీ యాడ్ చేసుకోవచ్చు. రెండింటిని మిక్స్ చేసి చేయడం వల్ల మనకి స్వీట్ షాప్లో లాగా చాలా టేస్టీగా, అలాగే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. కొంచెం 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసి ఈ రెండింటిని మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ రెండింటిని మిక్స్ అయ్యేలా కలిపేసుకోవాలి. హై మంట పెట్టేసి మీరు మిక్స్ చేశారంటే తొందరగా అడుగంటిపోతుంది. కొలతలతో తయారు చేశారంటే మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రెండింటిని మిక్స్ అయ్యేలా మనం కలిపేసుకోవాలి. మనకి ఎటువంటి పాకం పట్టడం అయితే అసలు అవసరం లేదు. బెల్లం, షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోనికి మనం మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని అయితే ఇందులోనికి వేసేసుకోవాలి. అల్లం పేస్ట్ను ఈ స్టేజ్లో వేసేసుకున్నామంటే అందులో ఉన్న ఘాటు మొత్తం పోతుందండి. పేస్ట్ని వేసేసిన తర్వాత కూడా గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని మొత్తం కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే పర్ఫెక్ట్గా మనకి అది దగ్గరగా అవుతుంది. దగ్గరగా అయ్యే స్టేజ్లో మంటని మళ్ళీ సిమ్లో పెట్టేసుకొని మనం మిక్స్ చేసుకుంటే మనకి అల్లం మురబ్బా అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. అల్లం వేసేసిన తర్వాత కంటిన్యూగా మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే ఇలా నురగలాగా వచ్చేస్తుంది. ఆ నురగలాగా ఉన్న దాన్ని మొత్తం పోయేంత వరకు మనం కంటిన్యూగా మిక్స్ చేస్తామంటే ఆ అల్లం అనేది దగ్గరగా అయిపోతుందండి. మొత్తం పైన ఉన్న మొత్తం నురగంతా వెళ్ళిపోయిన తర్వాత ఇలా దగ్గరగా అయ్యే స్టేజ్లో ఇందులోనికి కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం కలర్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నాను. కానీ మనం పసుపు యాడ్ చేసినా ఏం కాదండి, మనకి పసుపు అనేది యాంటీబయాటిక్గా బాగా పనిచేస్తుంది. పసుపు మొత్తం ఇందులో మిక్స్ అయ్యేలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటున్నట్లయితే మనకి దగ్గరగా అవుతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోనికి కొంచెం వాటర్ని తీసేసుకొని మనం రెడీ చేసిన మిశ్రమాన్ని ఇందులోనికి వేసేసామంటే మనకి ఆ వాటర్లో అనేది మొత్తం మెల్ట్ కాకుండా ఇలా ఉండలాగా అయితే సరిపోతుందండి. ఇలా కొంచెం ఉండలాగా ఏ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మిశ్రమాన్ని కొంచెం వాటర్లో వేసేసామంటే మనకి పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. అది దానంతట అదే మొత్తం స్ప్రెడ్ కాకుండా ఉండలాగా టైట్గా అయిపోతుంది. ఆ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్కి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేసుకొని ప్లేట్లోనికి యాడ్ చేసేసుకోవాలి. వేసేసుకోవాలి. కొంచెం లేట్ చేసినా కానీ పాకం అనేది టైట్గా అయిపోతుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత నైఫ్తో మనకి నచ్చిన షేప్లో అయితే మనం కట్ చేసుకోవాలి. కొంచెం టైట్గా అయిన స్టేజ్లో వెంటనే మనం నైఫ్తో మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ పీసెస్ని స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీసెస్ని నైఫ్తో అనేసామంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో. ఇలాగే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అల్లాన్ని పిల్లలైతే డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు కదా. ఇలా అల్లం మురబ్బాని తయారు చేసేసి జలుబు చేసిన టైంలో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనకి గొంతులు అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. దీన్ని బయట కొని మెడిసిన్స్ కంటే దీన్ని ఒక్క పీస్ తీసుకుంటే చాలండి, చాలా రిలీఫ్గా అనిపిస్తుంది మనకి. అలాగే నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.